శ్రోతలకు నమస్కారం. నేను వినిపించబోయే కథ ఆఖరి దొంగతనం. రచన ప్రతాప రవిశంకర్. రాత్రి 7 గంటలు కావస్తున్నప్పుడు అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్నాడు దుష్యంతరావు. ట్యూబ్లైట్ కాంతి గదినంతటినీ పరుచుకున్నది. పైన ఫ్యాను గిర్రున తిరుగుతున్న చప్పుడు తప్పించి అంతా నిశ్శబ్దంగా ఉంది. ఏం చేస్తున్నావు డియర్ అన్నాడు అతను తలదువ్వటం ముగించి వెనక్కు తిరుగుతూ. అతడి భార్య రాజేశ్వరి బెడ్డు మీద వెల్లికలా పడుకొని ఏదో వారపత్రికను చదువుతోంది. కథ చదువుతున్నాను అన్నది చదువుతూనే. ఏం కథ? దగ్గరగా వస్తూ అడిగాడు. దొంగ కథ. యూ ఫూల్, జాగ్రత్తగా మాట్లాడు. ఉలిక్కిపడి చేతిలో ఉన్న పత్రికను వదిలేసింది రాజేశ్వరి. దుష్యంతరావు మొహం ఇదివరకట్లా లేదు, కొంచెం సీరియస్గా ఉంది. ఎందుకలా అరిచారు? చిన్నగా అడిగింది. నా గురించే కదూ నువ్వు దొంగ కథ అన్నది? కోపంగా అడిగాడు అతను. రాజేశ్వరి పెద్దగా నవ్వి ఊహు కాదు అంటూ పత్రికను తెరచి అతడికి చూపించింది. సారీ రాజేశ్వరి అన్నాడు దుష్యంతరావు పత్రికలో దొంగ కథ పేరు చూసి. ఈ కథ మన కథలాగే ఉంది అన్నది ఆమె. ఎలా? భార్య పక్కనే కూర్చుంటూ అడిగాడు. ఉద్యోగం దొరక్క మీలాంటి ఓ యువకుడు అవసరానికి ఓ చిన్న దొంగతనం చేస్తాడు. అతడి అవసరం తీరుతుంది. ఆ తర్వాత మళ్ళీ చేస్తాడు అవసరానికి తలవంచి. చివరికి అదే ఉద్యోగంగా మారిపోతుంది. అతడు దొంగగా మారిపోతాడు. అయితే అదృష్టం అతన్ని వదలకపోవటం వల్ల అతనెప్పుడూ పోలీసులకు దొరికిపోడు. కొన్నాళ్లకు అతనికి పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉద్యోగం వస్తుంది. వెంటనే అతను ఇక దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదని ఆ పని మానేసి ఉద్యోగిగా కొత్త జీవితాన్ని మొదలు పెడతాడు. ఇది దొంగ కథ. పెద్దగా నవ్వాడు దుష్యంతరావు. ఎందుకు నవ్వుతున్నారు? దొంగకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావటమా? ఎందుకు రాకూడదు? అతను దొంగని ఎవరికీ తెలీదు. చదువుకున్నవాడు, తెలివి ఉన్నవాడు. అందుకే అతడికి ఉద్యోగం వచ్చింది. నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. కథ చాలా సహజంగా అనిపించింది అన్నది రాజేశ్వరి. ఇంతకీ దొంగ కథ మనలాగా ఎలా ఉంది? ఆ కథలో యువకుడిలాగే మీరు కూడా ఆగిపోయింది రాజేశ్వరి. అవును రాజేశ్వరి, నేను కూడా దొంగనే. చదువుకున్నవాడిని, ఉద్యోగం దొరక్క దొంగగా తయారైన వాడిని. నాకు బాధగానే ఉంది, విచారంగా అన్నాడు దుష్యంతరావు. ఎన్నాళ్ళీ దొంగ బతుకు అన్నదామె భర్త కళ్ళలోకి చూస్తూ. త్వరలోనే ఈ జీవితానికి చుక్క పెడదామనుకుంటున్నాను. ఇప్పటిదాకా అదృష్టం మనవైపునే ఉన్నది. అందుకే ఇన్ని దొంగతనాలు చేసినా ఒక్కసారి కూడా ఎక్కడా దొరికిపోలేదు. కానీ ఎప్పుడో ఓసారి ఈ అదృష్టం మొహం చాటు చేసినప్పుడు మనిద్దరి బతుకులు కాలిపోయినట్టే. ఒక్క నిమిషం రాజేశ్వరి ఏమీ మాట్లాడలేకపోయింది. పెళ్లికి ముందు దుష్యంతరావు తనో దొంగ అనే నిజాన్ని నిజాయితీగా రాజేశ్వరితో చెప్పాడు. అయితే ఏ పరిస్థితుల్లో తన దొంగ జీవితాన్ని మొదలుపెట్టాడో ఎంతో వివరంగా చెప్పాడు. కొద్ది రోజుల్లో ఆ జీవితానికి తెరదించబోతున్నట్టు కూడా చెప్పాడు. రాజేశ్వరి అతడి మాటలను నమ్మింది. అతడి మాటల్లోని నిజాయితీని విశ్వసించింది. అతడితో మూడు ముళ్ళు వేయించుకోవడానికి తలవంచింది. ఆమెకి ఎవరూ లేరు. ఎవరో దూరపు బంధువులింట్లో పనిమనిషి హోదాలో పెరిగింది. ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగాడు అతను ఆమెను. మన పెళ్ళై 7 ఏడాది కావస్తోంది. ఇంకా మీరు దొంగతనాలు మానేయలేదు. ఆమె మీదకు వంగి, రాజేశ్వరి, ఇదే చివరి దొంగతనం. ఇప్పటికి దొంగతనాలు చేసి బాగానే సంపాదించాను. ఆ డబ్బుతో ఏదైనా బిజినెస్ చేస్తాను. అప్పుడు మనం భయం లేని బతుకుని ఆహ్వానించవచ్చు అన్నాడు ఉత్సాహంగా. నిజంగా ఇవాళ మీరు చేసుకువచ్చేది ఆఖరి దొంగతనమా? ఆశగా అడిగిందామె. అవును, ప్రామిస్ అన్నాడు దుష్యంతరావు. ఏమిటి, పళ్ళ పొడే అన్నది రాజేశ్వరి నవ్వుతూ. కాదు, వాగ్దానం. ఇవాల్టిదే ఆఖరి దొంగతనం. 4 రోజుల నుంచి ఇవాల్టి దొంగతనానికి ప్లాన్ చేశాను. విజయలక్ష్మి ఎవరు? ఆమెనేనా మీరు చివరిసారిగా దొంగతనం చేసి తీసుకువచ్చేది? కళ్లను పెద్దవి చేస్తూ అడిగిందామె. యూ సిల్లీ అంటూ భార్య బుగ్గ మీద చిటిక వేశాడు దుష్యంతరావు. భోజనం చేద్దామా? ఆకలవుతోంది అన్నది బెడ్ మీద నుంచి దిగుతూ. తల ఊపాడతను నిల్చుంటూ. రాజేశ్వరి వంటగదిలోకి వెళ్ళింది. అతను కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూస్తూ నిల్చున్నాడు.
దుష్యంతరావును ఎవ్వరూ దొంగ అనుకోరు. అతను ఏదో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా అందరినీ నమ్మిస్తున్నాడు. ఆఫీసుకు వెళ్లే ఉద్యోగిలాగే ఉదయం 9 గంటలకు ఇంట్లో బయలుదేరతాడు. సాయంత్రం 6:30 కల్లా ఇంటికి వస్తాడు. సెలవు రోజుల్లో ఇంట్లోనే గడుపుతాడు. అప్పుడప్పుడు బయట నుంచి లోపలికి వస్తూ లోపల కాగితాలు లేని ఫైళ్లు ఇంటికి తీసుకువస్తుంటాడు. దుష్యంతరావు గొప్ప నటుడు. రాజేశ్వరి పిలిచింది. అతను వెళ్ళాడు. 20 నిమిషాల తర్వాత ఇద్దరు కిచెన్లో నుంచి బయటకు వచ్చారు. అతను సిగరెట్టు ముట్టించాడు. ఆమె టేబుల్ మీద ఉన్న పేక అందుకున్నది. రాత్రి 10 గంటల వరకు ఇద్దరు పేకాడుతూ కూర్చున్నారు. 10 గంటలకు దుష్యంతరావు లేచి దొంగతనానికి బయలుదేరాడు. అవసరమైన పరికరాలన్నీ జేబుల్లో పెట్టుకొని రాజేశ్వరి బుగ్గ మీద చిటిక వేసి ఇదే ఆఖరి దొంగతనం అన్నాడు. జాగ్రత్త అన్నది. నువ్వు కూడా జాగ్రత్త, ఎలర్టుగా ఉండు. రాత్రి ఏ టైంలో అయినా వచ్చి తలుపు కొడతాను. మరీ మొద్దు నిద్రపోకు. బాయ్ అని బయటకు వెళ్ళిపోయాడు. గేటు దాటి అతను రోడ్డు మీదకు వెళ్లే వరకు అక్కడే నిలబడింది ఆమె. తరువాత తలుపు మూసి కిటికీ దగ్గరకు వచ్చి నిలబడింది. రోడ్డు మీద ఎవ్వరూ తిరగటం లేదు. చలికాలం కావటంతో ఇళ్ల తలుపులు మూసి ఉన్నాయి. కొంచెం దూరంలో ఉన్న మెయిన్ రోడ్డు మీద మోటార్ వాహనాలు తిరుగుతున్న చప్పుడు వినపడుతోంది. ఆఖరు దొంగతనంలో ఎవరికీ దొరికిపోకుండా అతను రాగలడా? అదృష్టం ఇంకా తన భర్తను అంటిపెట్టుకునే ఉందా? కిటికీ దగ్గర్నుంచి కదిలి ఈ ఊహల్ని తట్టుకోలేక లైట్ ఆర్పి బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంది రాజేశ్వరి. ఆమె కళ్ల ముందు ఇద్దరు పోలీసులు దుష్యంతరావును తుపాకులతో వెంటపడుతున్న దృశ్యం కనపడింది. రాజేశ్వరి తలుపుల మీద తట్టాడు దుష్యంతరావు. అప్పుడు రాత్రి 2:30 దాటుతోంది. రాజేశ్వరి పలకలేదు. అతను మళ్లీ పిలుస్తూ ఇంకొంచెం గట్టిగా తలుపు తట్టాడు. తెరుచుకుంది. ఆశ్చర్యంగా లోపలికి వచ్చి లైటు వెలుతురులో బెడ్డు మీద పడి ఉన్న రాజేశ్వరిని చూసి మళ్లీ ఆశ్చర్యపోయాడు. ఆమె కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. నోటికి టేప్ అతికించబడి ఉంది. కళ్ళు తెరుచుకుని చూస్తోంది. ఏమిటి రాజేశ్వరి, ఏం జరిగింది? ఆత్రంగా అడిగాడతను కట్లు ఊడదీసి టేప్ పీకి. ఒక్క నిమిషం ఆగి, గంట క్రితం తలుపు మీద కొట్టిన చప్పుడయింది. మీరే అనుకొని తెరిచాను. కాదు, ఎవరో యువకుడు మీలాగే ఉన్నాడు. ఎవరని అడిగితే దొంగనని చెప్పాడు. కత్తితో బెదిరించి కాళ్ళు చేతులు కట్టి నగలన్నీ లాక్కున్నాడు. ఇల్లంతా తిరిగాడు. డబ్బు తీసుకున్నాడు. నా గురించి చెప్పలేదా? ఇది కూడా ఓ దొంగ ఇల్లని, దోచుకోవద్దని నువ్వు చెప్పలేదా? చెప్పాను. దొంగల్లో నిజాయితీ ఏమిటి? దొరికింది దోచుకోవటమే దొంగ అని అన్నాడతను. ఆశ్చర్యం ఏమిటంటే అతనికి ఇది ఆఖరి దొంగతనం అని చెప్పాడు. ఏమిటి, వాడికి కూడా ఇది ఆఖరి దొంగతనం అన్నాడా? అవును. మీరు పెళ్ళైన తర్వాత దొంగతనం మానేయాలనుకున్నారు. కానీ అతను పెళ్లికి ముందే దొంగతనాలు మానేయాలనుకున్నట్ట. అతను కూడా నిరుద్యోగి. అవసరాల కొద్దీ దొంగతనం మొదలుపెట్టి బాగానే సంపాదించాడట. అతను ఈ మధ్యనే కామేశ్వరి అనే అమ్మాయిని ప్రేమించాట. దొంగతనాలు మానేస్తే కానీ అతన్ని పెళ్లి చేసుకోనని గట్టిగా చెప్పిందిట ఆ అమ్మాయి. ఇదే ఆఖరి దొంగతనమని ఆ అమ్మాయికి ప్రామిస్ చేసి మనింటికి దొంగతనానికి వచ్చాట. వెళుతూ నేను అరిచి ఎవరినీ పిలవకుండా నోటికి టేపు అంటించి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ ఈ దొంగ కథ అన్నది రాజేశ్వరి అంతా చెప్పి. అవును, ఒక దొంగ ఇంటిని మరో దొంగ దోచుకోవడం గురించి నేనెప్పుడూ వినలేదు. నిజానికి ఈ విషయాన్ని పేపర్లో వేయించవచ్చు, కానీ మనం దొరికిపోతాం అంటూ లేచి వెళ్ళి తలుపులు మూసి బోల్టు వేసి గోడవారీగా జారవిడిచిన సూట్కేసును తీసుకువచ్చి బెడ్ మీద పడేశాడు. ఇంతకీ మీ ఆఖరి దొంగతనం ఏమయ్యింది అడిగిందామె. చూడు డియర్, నీకే తెలుస్తుంది అంటూ సూట్ కేస్ తెరిచి అందులో ఉన్న వస్తువులన్నింటినీ పక్క మీదకు వంచాడు. వెండి బంగారు నగలతో పాటు అందంగా ఉన్న ఓ పర్సు కూడా సూట్ కేసులో నుంచి పడింది. దాన్ని తీసుకొని తెరిచి అదో రకంగా అరిచింది రాజేశ్వరి. ఉలిక్కిపడి ఏమిటి, ఎందుకరిచావు అన్నాడు దుష్యంతరావు. ఆమె అతడికి ఆ పర్సులో ఉన్న ఫోటోని చూపిస్తూ ఇతనే మనింట్లో ఆఖరి దొంగతనం చేసిన యువకుడు అన్నది. మై గాడ్ అన్నాడు దుష్యంతరావు ఆశ్చర్యంతో. ఇంతటితో కథ సమాప్తం. ధన్యవాదాలు.